వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం పర్సన్స్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ మనం బాగా తెలుసుకోవాలనుకుంటే, ఇంగ్లీష్లో మనం మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఈ టాపిక్స్ తెలిసి ఉండాలి. ఈ టాపిక్ బాగా తెలిసి ఉండాలి. పర్సన్స్. దీంతో పాటుగా మనం కొన్ని చిన్న చిన్న పదాల యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వీటిని మనం ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మళ్ళీ ఇందులో సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. మనం ఎవరితో అయితే మాట్లాడతామో వాళ్ళని సెకండ్ పర్సన్ అంటారు. మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. అయితే మనం వర్డ్స్ ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐని ఏమంటాం మనం? ఫస్ట్ పర్సన్ సింగులర్ అండి. ప్లూరల్ చూసుకున్నట్లయితే మేము, మనము, వి. సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ యు, నువ్వు లేదా మీరు. సెకండ్ పర్సన్లో సింగులర్ అని చెప్పాల్సి వచ్చినా, ప్లూరల్ చెప్పినా యు అనే వాడతాం. సాధారణంగా యూని ప్లూరల్గానే తీసుకుంటాం. అంటే యు తర్వాత సాధారణంగా మనం హెల్పింగ్ వర్బ్స్ ప్లూరలే వాడుతూ ఉంటాం. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్, మూడవ వ్యక్తి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కలిసి ఎవరి గురించి అయితే డిస్కస్ చేస్తారో వాళ్ళని థర్డ్ పర్సన్ అంటారు. అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్. ఇట్ అంటే ఇట్ మాత్రమే కాదండి, ఏ వస్తువులైనా కావచ్చు, లేదా ఏదైనా ఆర్గనైజేషన్స్ నేమ్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా మనకి ఎందుకు వస్తాయి? ఇట్ కిందకే వస్తాయండి. అవన్నీ కూడా ఇట్లాగే ట్రీట్ చేస్తాం. అవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. అదేవిధంగా వ్యక్తుల పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా మనం థర్డ్ పర్సన్ సింగులర్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. తర్వాత దే, థర్డ్ పర్సన్ ప్లూరల్ అండి. ఫస్ట్ పర్సన్ ఐ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. అయితే వీటన్నిటిలో కల్లా మీరు బాగా గుర్తుంచుకోవాల్సిందేది, డిఫరెన్షియేట్ చేయాల్సింది థర్డ్ పర్సన్ సింగులర్ అండి. బాగా అర్థం చేసుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు? హీ, షీ, ఇట్. ఇక్కడ హీ, షీ, ఇట్ మాత్రమే కాదు, ఇట్ అంటే ఏ వస్తువులైనా కావచ్చు, ఎవరైనా వ్యక్తుల పేర్లు కూడా, అన్ని వ్యక్తుల పేర్లు కావచ్చు, లేకుంటే ఏదైనా సంస్థల పేర్లు కావచ్చు, అన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్గానే ట్రీట్ చేస్తాం. తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. వీటితో పాటుగా థర్డ్ పర్సన్ సింగులర్ సంథింగ్ ఆర్ సమ్వన్ ప్లస్ బడీ ప్లస్ వీటితో పాటుగా సంబడి, సమ్వన్, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, వీటన్నిటి కూడా సింగులర్గానే ట్రీట్ చేస్తామండి. బాగా గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్గానే ట్రీట్ చేస్తాం. హీ, షీ, ఇట్ ఇది మాత్రమే కాకుండా సంబడి, సమ్వన్, నోబడి, నో వన్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, వీటన్నిటిని కూడా థర్డ్ పర్సన్ సింగులర్గానే ట్రీట్ చేస్తాం. బాగా గుర్తుంచుకోండి. తర్వాత మనం తరచుగా ఉపయోగించే కొన్ని పదాలండి. చిన్న చిన్న పదాలు ఇవన్నీ కూడా. వీటికి కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి. అయితే మీరు నేమ్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే తెలుసుకుంటే మీకు గ్రామర్ కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం వీటిని. సబ్జెక్టివ్ ప్రొనౌన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వాళ్ళు. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. వీటిని ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. గుర్తుపెట్టుకుంటే గ్రామర్ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ అంటే నేను, నన్ను అని చెప్పడానికి ఇంగ్లీష్లో మీ అంటాం. దీన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. మీ నన్ను, అజ్ మమ్మల్ని, యు మిమ్మల్ని, అతన్ని హిమ్, ఆమెను హర్, దీన్ని ఇట్, వాళ్ళను దెమ్. తర్వాత పొజెసివ్ అజెక్టివ్. నా, మై, ఎంవై, మై. నాది అంటే ఎంవైఎన్ఈ అండి, అది వేరేది.
ఇది పొజెసివ్ అడ్జెక్టివ్. నా, మై, మన, అవర్, మై స్కూల్, అవర్ స్కూల్, మై పెన్, అవర్ పెన్, ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. ఎప్పుడైనా కూడా పొజెసివ్ అడ్జెక్టివ్ తర్వాత ఒక నౌన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఫస్ట్ వన్, నా, మై, మన, అవర్, మీ, యువర్, అతడి, అతడి యొక్క హిజ్, ఆమె యొక్క హర్, దీని యొక్క ఇట్స్, వాళ్ళ యొక్క దేర్. బాగా గుర్తుపెట్టుకోండి. నా, మై, దీని తర్వాత సాధారణంగా మనం నౌన్ ఉపయోగిస్తుంటాం. మై స్కూల్, మై కాలేజ్, మై బుక్, యువర్ బుక్, హిజ్ బుక్, హర్ బుక్, ఈ విధంగా వాడుతూ ఉంటాం. మై, నా, అవర్, మా, మీ, యువర్, అతడి యొక్క హిజ్, ఆమె యొక్క హర్, ఇట్స్, తర్వాత దేర్, వాళ్ళ యొక్క. తర్వాత పొజెసివ్ ప్రొనౌన్ అండి. పొజెసివ్ ప్రొనౌన్ అనేది సాధారణంగా ఇది సెంటెన్స్ చివరిలో ఉపయోగించడం జరుగుతుంది. వీటి తర్వాత ఎటువంటి నౌన్ ఉపయోగించడం జరగదు. పొజెసివ్ ప్రొనౌన్. నాది, MYNE, మై, మై, నాది, మనది, అవర్స్, మీది, యువర్స్, అతడిది, హిజ్, ఆమెది, హర్స్, వాళ్ళది, దేర్స్. ఇంకో విషయం అండి, వీటికి ఎప్పుడు కూడా అపాస్ట్రఫీ ఉపయోగించకండి. యువర్స్ అంటే పక్కన అపాస్ట్రఫీ రాదండి. వీటన్నిటికి కూడా అపాస్ట్రఫీ ఉపయోగించరాదు. చివరగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నేనే, నా అంతట నేనే, మై సెల్ఫ్, మేమే, మా అంతట మేమే, అవర్ సెల్ఫ్, ప్లూరల్ ఉంటే సెల్ఫ్స్ అండి. మీరే, సింగులర్ ఉంటే నువ్వే, యువర్ సెల్ఫ్, మీరే, ప్లూరల్ ఉంటే యువర్ సెల్ఫ్స్. అతడే, హిమ్సెల్ఫ్, అతడంతా అతడే. ఆమె, హర్ సెల్ఫ్, ఇదే, ఇట్ సెల్ఫ్, వాళ్ళే, దెమ్ సెల్ఫ్స్. అర్థమే కదండి. దీంతో పాటు చివరిగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇది, దిస్, ఇవి ప్లూరల్, దీస్, దిస్ సింగులర్, ఇవి, దీస్ ప్లూరల్, అది, దట్, దోస్, అవి ప్లూరల్. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పదాలండి. ఇవి బాగా నేర్చుకోండి. ఈ పుస్తకంలో, నేను రాసిన పుస్తకంలో కూడా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా కొన్ని వర్బ్స్ మీరు నేర్చుకుని ఉండాలి. నేను రాసిన పుస్తకంలో ఉన్నాయి, లేదా మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉన్నట్లయితే మీరు దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా మనకు వర్బ్స్ తెలిసి ఉండాలి. V1, V2, V3. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం టెన్సెస్లో ఉండే వాటి గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.